నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. తెలంగాణలోని చలి తీవ్రత పెరిగి గత 3-4 రోజులు రాష్ట్రంలోని అనేక చోట్ల ఉష్ణోగ్రతలు అయితే పడిపోయాయి. దీంతో జనాలు చలికి వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి ఉదయం వేళలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోతున్నాయి. అయితే తెలంగాణలో మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్పడం అయితే జరిగింది. అయితే డిసెంబర్ 16 వరకు ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగుతుందని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 10 నుంచి 13వ తేదీల్లో చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. డిసెంబర్ 7 నుంచి 16 మధ్య కాలంలో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిష్టంగా 6 నుంచి 9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించడం అయితే జరిగింది. అలాగే రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, దాంతోపాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, నారాయణపేట, అలాగే మహబూబ్ నగర్లోని జోగులాంబ, గద్వాల్ జిల్లాలో 9 నుంచి 12 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్లోని మరోసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. షేర్లింగంపల్లి HCUలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక BHLలో 10.6 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్లో 10.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలలో కూడా చలి తీవ్రత భారీగా పెరిగింది. పలు చోట్ల ఉదయం పూట భారీ పొగమంచు కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే పొగమంచు భారీగా కురిసే సమయంలో వాహనదారులు అధిక వేగంతో ప్రయాణించవద్దని, జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్లోని భీంపూర్ మండలం అర్లీటీ గ్రామంలో ఆదివారం ఉదయం అత్యల్పంగా 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక డిసెంబర్ 6-7 తేదీల మధ్య రాత్రి కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలంలోని గిన్నెదరి గ్రామంలో 9.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. అయితే ఈ చలి తీవ్రతను బట్టి ఎవరైతే ప్రజలు కూడా బయటికి రావద్దని అటు వాతావరణ శాఖ వాళ్ళు అయితే చెప్తున్నారు. పొగమంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది 16వ తారీఖు వరకు అని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. పొగమంచు అత్యధిక కురిసే సమయాల్లో బైక్ వాహనదారులు కావచ్చు, అలాగే కారులో వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇలా రకరకాలుగా బయటికి వెళ్ళే వాహనదారులు స్పీడ్ మీద వెళ్ళకండి, చూసుకొని నెమ్మదిగా వెళ్ళండి, యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. దీంట్లో భాగంగా ఈ చలి తీవ్రతలో ప్రజలు బయటికి రావద్దని, అటు చిన్నపిల్లలు కావచ్చు, ఇటు సీనియర్ సిటిజన్స్ అంటే ముసలి వాళ్ళు కావచ్చు, మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #యూ.